విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ కేవలం 999 రూపాయలకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అందరికీ కూర్మ అవతారం తెలుసు. విష్ణుమూర్తి అవతారం, రెండో అవతారమే కూర్మ అవతారం అంటారు కదా. కూర్మ అవతారం యొక్క ప్రతిమ ఇంట్లో ఉంచుకుంటే మంచిదా చెడ అనేసి కొంతమంది అడుగుతున్నారు. మంచిదేనా చెడ చెప్పండి మేడం. తప్పకుండా చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. మన ధర్మ సందేహాల్లో ఇది కూడా ఒక సందేహం లాగే భావించాలి. కూర్మ అవతారము విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి కూర్మం ఎప్పుడు హరి 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 అని నామస్మరణ చేస్తూ ఉంటుంది. కూర్మం ఎప్పుడు కూడా అది వేరే ధ్యాసలో బతకదు. చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా హరి హరి శ్రీహరి నామమే జపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనము భగవద్గీత వింటాము, లలిత వింటాము, సహస్రనామాలు ఏవో ఒకటి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, పాజిటివ్నెస్ కోసమే కదా. అలాంటి శ్రీహరి నామం ప్రతి నిమిషము అది జపిస్తూ ఉంటుందంటే అది పాజిటివ్ అని అనాలి కదా. కదా చాలా మంది అంటారు కూర్మాన్ని పెంచకూడదు, నెగిటివ్ అని అంటారు. లేదండి, అసలు కూర్మాన్ని పెంచడమే చాలా అదృష్టము. అది మనకి దొరికితే తెచ్చుకొని మంచిగా మన వాటర్ సంపులు ఉంటాయి, సంపుల్లో పెంచుకోండి హ్యాపీగా. దాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, అది హెల్దీగా ఉందా లేదా అని దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది మన విష్ కోరుతుంది, అది శ్రీహరి నామం జపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా, మనం చనిపోయేటప్పుడు బతికున్నప్పుడు పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు మనం ఎప్పుడు శివయ్యని తలుచుకోవాలి. పడుకునేటప్పుడు శివయ్యని తలుచుకోవాలి. ఎందుకంటే భగవంతుడా నాకు పొద్దునే మంచిగా లేపు తండ్రి అని అంటాం. లేచిన వెంటనే శ్రీహరిని తలుచుకోవాలంటే, ఎందుకంటే మనం డబ్బు కోసం పరిగెత్తుతూ ఉంటాం కదా. డబ్బు సంపద అనే ఒక పాట పాడుకుంటూ ప్రతిరోజు మన జీవిత ప్రయాణం సాగిస్తూ ఉంటాం. శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదని అంటారు. కాబట్టి శివయ్యని తలుచుకొని పడుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు. ఎందుకంటే పొద్దున మెలకు ఇవ్వు స్వామి, రేపంటూ నేను బతికుంటే గనుక, నువ్వు నాకు రేపంటూ జీవాన్ని పోస్తే గనుక చనిపోయిన మనిషితో సమానమే కదా నిద్రలో జారుకున్నాము అంటే కదా. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, ఏం జరుగుతుందో మనకి స్పర్శ ఉండదు. పొద్దున్నే లేస్తేనే కదా మనకు స్పర్శ అనిపిస్తుంది. అప్పుడే శ్రీహరి నామాన్ని జపిస్తూ ఉంటాం కదా. మన చేతులు చూసుకొని, అరిచేతులు చూసుకొని, మన అరిచేతులు నమస్కరించుకొని ఆ తర్వాత మనం శ్రీహరి నామం చేయాలి అని అంటారు. అలాంటి శ్రీహరి నామం చేసేదే కూర్మం అన్నమాట. ఆ కూర్మం ప్రతి ఒక్కరికి దొరకచ్చు, దొరకకపోవచ్చు. దొరికితే కూర్మాన్ని తెచ్చుకొని చక్కగా పెంచుకోండి. మీ ఆయువుని కోరుతుంది, మీ ఐశ్వర్యాన్ని కోరుతున్నది. దానివల్ల ఎటువంటి ప్రమాదం ఏమీ లేదు. ప్లస్ అలా దొరకదు అనుకోండి, కూర్మ ప్రతిమలు ఉంటాయి, గ్లాస్ బౌల్స్లో ఉంటాయి. అలాంటివి ఏవైనా తెచ్చుకొని, ఇత్తడిలో దొరుకుతుంది, వెండిలో దొరుకుతుంది. స్థితి స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కూడా చేయించుకుంటారు. అలాంటిది ఏదైనా ఉన్నా తెచ్చుకొని మీరు ఈశాన్య మూలలో నీళ్లు పోసి, కూర్మ యొక్క ప్లేట్లో నీళ్లు పోసి ఆ ప్రతిమను పెట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి శ్రీహరిని తలుచుకుంటూ మీరు పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా ఆ భగవంతుడు శ్రీహరి ఎప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. మేడం, వెబినార్ ఎప్పుడు ఉంటుంది అనేసి అడుగుతున్నారు. ఎప్పుడు ఉండొచ్చు మేడం? తప్పకుండా ఈ మంత్ 25th మనకి వెబినార్ ఉండొచ్చు. ఒక రోజు అటు ఇటుగా డేట్ ఏదైనా షిఫ్ట్ అయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ చెప్పచ్చు. థ్యాంక్ యూ మేడం.